దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చూడండి, భక్తుడు కీర్తనకారుడు చక్కని మాట తెలియజేస్తూ, నా యొక్క అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాయి, అయితే నీ ఆదరణ నాకు ప్రాణానికి నెమ్మది కలుగజేస్తా ఉంది అంటున్నాడు. మానవ జీవితంలో విచారములు అనేకమైనవి. బలహీనతలు, మానసికమైన ఒత్తిళ్లు, ఆర్థికపరమైన సమస్యలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పేదరికము, నిస్సహాయకరమైన పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నేను బ్రతకాలి, ఎందుకు నా జీవితాన్ని ముందుకు నడిపించాలి, ఈ శ్రమలు ఎదుర్కోవాలా, లేక నా జీవితంలో నేను బ్రతకాలా అనే ఒక విధమైన బాధ, వేదన మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. విచారములు హెచ్చుగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితానికి మించిన సమస్యలు మన జీవితాన్ని పరిపాలన చేస్తూ ఉంటాయి. అంటే మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ మన జీవితంలో శ్రమలే మనల్ని పరిపాలన చేస్తూ ఉంటాయి. శ్రమలే మన మీద పెత్తనం చేస్తూ ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం కృంగిపోయిన వారమై వేదనకి గురవుతూ ఉంటాం. కనుక భక్తుడు అంటున్నాడు, నీ జీవితంలో అటువంటి మహా ఇబ్బందికరమైన శ్రమలు ఎదురైతే, శ్రమల చేత నువ్వు నడిపింపబడి, శ్రమల చేత నువ్వు జీవిస్తూ, శ్రమల్లో నువ్వు కృంగిపోతూ, శ్రమల్లో నువ్వు చనిపోవాలనుకుంటే, దేవుని వాక్యం చెప్తుంది, అటువంటి సమయంలో నీ అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఆదరణ నీకు నెమ్మది కలుగజేస్తుంది అని. అవునండి, మన జీవితంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు, చెప్పుకోలేని సమస్యలు మనల్ని కృంగదీస్తున్నప్పుడు, మన సమస్యలు చెప్పుకున్నా అర్థం చేసుకోలేని వారు మనకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఒక్కటే, నా ప్రతి సమస్య పరిష్కరించగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నా సృష్టికర్త, ఆయనే నా దేవుడు, నన్ను నిర్మించిన వాడు, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నేను అడగకుండానే నాకు బ్రతికినిచ్చిన దేవుడు, నా సమస్యలను ఆయన పరిష్కరించలేడా అని ఒక నిరీక్షణతో ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా జీవితంలో అనేకమైన విచారాలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాయన వీటిని తట్టుకోలేకపోతున్నాను, వీటిలో నేను విజయం చూడలేకపోతున్నాను, నాకు నెమ్మది లేదు ప్రభువా, దయతో నాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన దగ్గర బ్రతిమాలితే, ఆయన తప్పకుండా నీ సమస్యలు పరిష్కరించి నీకు నెమ్మదినిస్తాడు. ఈ రోజున నీకున్న సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటే, సమస్యలు నీకంటే చిన్నవే, కానీ సమస్యను పరిష్కరించగల దేవుడు నీకంటే గొప్పవాడు. సమస్యలు నీకు దృష్టికి పెద్దవిగా కనిపించవచ్చు, వాటికంటే శక్తివంతుడైన దేవుడు మన యేసయ్య. గనుక ఆయన దగ్గరికి వచ్చి, ఆయన కౌగిలిలో చేర్చబడి, ప్రభువా, నాకు నీవే ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, దయతో నా ప్రతి సమస్య పరిష్కరించి నాకు నెమ్మది దయచేయి ప్రభువా అని అంటే ఆయన సహాయం చేస్తాడు. అందుకనే అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాయి, అయితే నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఆయన తల్లిలా తండ్రిలా ఆదరించేవాడండి. ఆయన ఆదరించినట్లుగా ఇంకా ఎవ్వరూ మనల్ని ఆదరించలేరు. తన కౌగిల్లోకి తీసుకుంటాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమిస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు. కనుక దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమ ఏదైనా దేవుని వైపు చూడు, ఆయన ద్వారా వచ్చే మేలు పొందుకో, ఆయన కౌగిలిలో, ఆయన సన్నిధిలో సేదతీరు, తప్పకుండా మేలుతో మనం నింపబడం. అట్టి ధన్యతా కృపా దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొక్కసారి మీ పాస్తానికి రావడకిచ్చిన తండ్రిని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మా అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు మీ గొప్ప ఆదరణ మాకు నెమ్మది కలుగజేస్తూ ఉంది. మా బలహీనతలు మమ్మల్ని కృంగతీస్తున్నప్పుడు, మాకు నెమ్మది లేని పరిస్థితులు తీసుకొస్తున్నప్పుడు, జీవితం మీద విరక్తి కలిగిస్తున్నప్పుడు, నీ వాక్యము, నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి. కనుక
ప్రతి విషయంలో కూడా నీ మీద ఆనుకుని, నీ మీద ఆధారపడి జీవించే భాగ్యము దయచేయమని ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.